ఒకప్పుడు ఒక కప్ప అడవిలో తరుగుతూ ఉండేది. అప్పుడే ఆ అడవికి వెళ్ళే దారిలో ఒక ఎద్దు కప్పను దాటి వెళ్లి కప్పను చూసి నవ్వడం ప్రారంభిస్తుంది. ఎద్దు నవ్వుతూ ఆ కప్పతో చెప్పింది, ఓ కప్ప, నువ్వు ఎంత చిన్నవాడవ, నీకంటే నేనెంత పెద్దవాడినో నన్ను చూడు. అతను ఇలా చెప్పగానే ఎద్దు తన దారిలో నడవడం ప్రారంభిస్తుంది. కాని కప్ప ఎద్దు యొక్క ఈ మాటను తన హృదయానికి తీసుకొని కోపంగా చెప్పింది, ఇప్పుడు నేను ఈ ఎద్దు కంటే నన్ను పెద్దదిగా చూపిస్తాను, అప్పుడు ఈ ఎద్దు నన్ను ఎలా నవ్వుతుందో చూస్తాను. అప్పుడు ఆ కప్ప కోపంతో అక్కడి నుండి తన ఇంటికి వెళ్లి ఆహారం మరియు పానీయాలను సేకరించడం ప్రారంభిస్తుంది. అతనికి చాలా ఆహారం ఉన్న వెంటనే అతను మొత్తం ఆహారాన్ని తినడం ప్రారంభిస్తాడు. ఆ కప్ప రోజంతా ఆహారం తింటూనే ఉంటుంది. దాని కారణంగా దాని పరిమాణం క్రమంగా పెరగడం ప్రారంభమవుతుంది. కప్ప దాని పరిమాణం పెరగడం చూసి చాలా సంతోషిస్తుంది మరియు ఆనందంతో అది మరింత తినడం ప్రారంభించింది. ఇలా చేస్తున్నప్పుడు ఒకరోజు ఆ కప్ప చాలా ఆహారం తింటుంది. దాని వల్ల అతని కడుపు పగిలి అక్కడే చనిపోతుంది. జీవితంలో మనల్ని మనం ఎవరితోనూ పోల్చుకోకూడదు. మనం ఉన్నట్లే మనం మంచివారమని మరియు ప్రతి ఒక్కరికి వివిధ సామర్థ్యాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి.